అవసరం లేని పనులు, అక్కర్లేని పనులు వారు వాళ్ళ యథాశక్తి అందరూ చేసుకోండి. అష్టలక్ష్మి చెంబులు పెట్టాలి అని కూడా ఏమి లేదు, మామూలు కలశం పెట్టుకోవచ్చును. ఆ కలశం కూడా ఎందుకంటే పాత రోజుల్లో గ్రామాల్లో ఫోటోలు విగ్రహాలు విరివిగా దొరికేవి కాదు. ఇప్పుడు లక్ష్మీ పూజ చేయాలి, లక్ష్మీ ఫోటో కావాలనుకుంటే ఊర్లో దొరకదు, విగ్రహం దొరకదు. ఏ తీర్థయాత్రలకు పోయినప్పుడు తెచ్చుకునేవాళ్ళు. అది లేనప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక చెంబు తీసుకొని రాగితో ఇత్తడితో దానిలోకి వడ్లు కానీ నవధాన్యాలు కానీ నీరు కానీ పోసి అందులోకి ఆ లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఆ చెంబును లక్ష్మీ స్వరూపంగా భావించి ఒక రవికెలు కూడా చుట్టేసి పువ్వులు అవి వాటితో అలంకరించేసి పూజ చేసుకొని అయిపోయిన తర్వాత ఆ కలశం తీసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు కలశం కూడా అక్కర్లేదు, ఒక ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. చిన్న విగ్రహం ఉంటే దానికి చేసుకోవచ్చు, లేదు మేము కలశం పెట్టుకుంటామంటే కలశం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. కలశం ప్రధానంగా రాగి కలశమై ఉండాలి. కలశం ఎప్పుడూ రాగే వాడతారు కలశానికి. మేము వెండి బంగారాలు వాడుకుంటాము ఉన్నాయి అనుకున్న వాళ్ళు చక్కగా అది కూడా వాడుకోవచ్చు. కానీ అమ్మవారు చూసేది మాత్రం ధర్మాన్ని, భక్తి శ్రద్ధలను చూస్తుందండి, అంతే.